ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. సార్ ఫైనల్గా 2 క్వశ్చన్స్ అండి. చెప్పండి. ఒకటి, జిఎస్టీ తగ్గడం వల్ల ఈ మధ్యన గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్కి కామన్ మ్యాన్కి ప్రాఫిటా కాదా, గవర్నమెంట్కి లాసా? నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2 క్వశ్చన్, ఐఆర్స్ రాసే వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? జిఎస్టీ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. మీరు నాకు దాని మీద అడగలేదు ప్రశ్నలు. 2017లో జిఎస్టీ సంస్కరణ జరిగినప్పుడు అది చాలా పెద్ద సంస్కరణ. 47లో మనకి రాజకీయంగా మనం ఒకటయ్యాం. అంటే బ్రిటిష్ ఇండియా ఉండేది, 600 పైగా ప్రిన్సిపాలిటీస్ ఉండేవి. వాటన్నిటిని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన దీనివల్ల మనం ఒక పొలిటికల్గా మనం ఒక అయ్యాం. కానీ ఎకనామిక్గా ట్రేడ్ వైజ్ మనకి ఒక యూనిటీ రాలేదు. ఇట్ వాస్ నాట్ అ కామన్ మార్కెట్. మీరు ఇప్పుడు రాజ్యాంగం చూస్తే కమ్యూనిటీ ట్యాక్సేషన్లో ఇంపోర్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్ 1లో అంటే ఆర్టికల్ 246 ఉండేవి. అదేవిధంగా మ్యానుఫ్యాక్చర్ ట్యాక్స్ అది కూడా సెంట్రల్ దీనిలో ఉండేవి. ట్రేడింగ్ మట్టుకు స్టేట్స్కి ఇచ్చారు. కానీ ఇంటర్స్టేట్ ట్రేడింగ్ అన్నది దానిలోకి ముందు కన్ఫ్యూజన్ ఉండేది. కన్ఫ్యూజన్ నుండి 17th అమెండ్మెంట్ అనుకుంటాను. దానివల్ల ఇంటర్స్టేట్ ట్రేడింగ్ సెంట్రల్ లెజిస్లేషన్ బట్ గివెన్ టు ది స్టేట్స్. స్టేట్స్ ఆర్ ది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్. అది ఆ విధంగా చేశారు. అయితే బికాజ్ ఇండియా అన్నది ఒక సింగిల్ మార్కెట్ కాకపోవడం వల్ల ఇన్ఎఫిషియన్సీస్ ఉండేవి, రకరకాల ఇన్ఎఫిషియన్సీస్. ఒకటి ఏంటంటే ఈ స్మూత్ ఫ్లో ఆఫ్ గూడ్స్ ఉండేవి కావు. దానివల్ల ఇన్ఎఫిషియన్సీస్, లాసెస్ అని చాలా ఉండేవి. అదే కాకుండాను ఈ 2 రకాల కమ్యూనిటీస్లో ట్యాక్సేషన్ అవ్వడం వల్ల ట్యాక్స్ మీద ట్యాక్స్ అని ఉండేది. అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లోనూ వాడు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పేమెంట్ చేస్తాడు. అమ్మినప్పుడు ఆ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కాంపోనెంట్ మీద కూడా సేల్స్ ట్యాక్స్ పేమెంట్ చేసేవాడు. సో ఇది ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. దానివల్ల ధరలు పెరిగేవి. సో దిస్ ఇన్ఎఫిషియన్సీ ఈ జిఎస్టీ సంస్థలు అన్నింటిలో ముఖ్యమైనది ఏంటంటేను స్మూత్ ఫ్లో ఆఫ్ బిజినెస్ అండ్ గూడ్స్ ఒకటి. రెండవది ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. ఈ రెండును ఇదయింది. ఆ 2017లో 2017లో జిఎస్టీ ఎప్పుడైతే ఇంట్రొడ్యూషన్ చేశారో ముందుగా చాలా రకాల ట్రబుల్స్ ఉండేవి. ఒక ట్రబుల్ ఏంటంటేను చాలామందికి అవగాహన లేదు. అంటే ఏమిటి అన్నది అవగాహన లేదు. సో తర్వాత ఆ రోజుల్లో జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుతం ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మినిస్టర్ ఆఫ్ స్టేట్గా ఉండేవారు. అదేమైందంటేను వాళ్ళు ఇద్దరూను అంటే జైట్లీ గారు చాలా హీఈస్ ఎ వెరీ వైజ్ మ్యాన్. అయితే ఇప్పుడు ఈ దరిదాపు ఒక 7-8 చట్టాలు కొన్ని సెంట్రల్ పరిధిలోని కొన్ని స్టేట్ పరిధిలోనూ ఒకటి చేశారు. చేసినప్పుడు దాని కాంప్లెక్సిటీస్ దానికి ఉంటాయి. బై ది వే ఈ జిఎస్టీ సంస్కరణ అన్నది మిగతా దేశాలు ప్రవేశపెట్టి చాలా దేశాలు దెబ్బతిన్నాయి. ఫెయిల్యూర్. ఇంత జియోగ్రాఫిక్ పరిధిలో ఇంత పెద్ద దేశం, ఇంతమంది ఇన్ని రాష్ట్రాలు, ప్రతి ఒక్క రాష్ట్రానికి వాటి సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, వ్యాట్. ఇది వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఈ సంస్కరణ మొదలై అక్కడి నుంచి 2017లో మొత్తానికి అయింది. సో ఈ ప్రాసెస్లో ఏమైంది అంటేను కొంత యూనిఫార్మిటీ ఆఫ్ వ్యాట్ యాక్ట్స్ అన్నది చేశారు. ఓకే. చేసి దాని తర్వాత ఇప్పుడు జిఎస్టీ చేసినప్పుడు ముందు ఎలా అనుకున్నారంటేను సెంట్రల్ జిఎస్టీ సెంట్రల్ వాళ్ళు అడ్మినిస్ట్రేట్ చేస్తారు, స్టేట్ జిఎస్టీ స్టేట్ వాళ్ళు అడ్మినిస్ట్రేట్ చేస్తారు, ఇలా అనుకున్నారు. కానీ ట్రేడ్ అన్నది ఏంటంటేను వై షుడ్ ఐ ఫేస్ 2 ఏజెన్సీస్, ఐ వుడ్ రాదర్ ఫేస్ ఓన్లీ 1 ఏజెన్సీ. ఒకటి ఏజెన్సీ డీల్ చేస్తానన్నారు. కాబట్టి కామన్ ప్లాట్ఫామ్ దీనిలో కామన్ ఎస్ఎస్సి బేస్లోని మేము ఏదో క్రైటీరియా చేసి
మేము డివైడ్ చేసి బోత్ అంటే సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ వాళ్ళు పరిధిలో ఏవైతే ఉన్నాయో అవి చేస్తారు. సెంట్రల్ వాళ్ళు యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళు సెంట్రల్ జిఎస్టీ ఆఫీసర్స్ అలాగే కాకుండా వాళ్ళు స్టేట్ జిఎస్టీ ఆఫీసర్ కూడా పనిచేస్తారు. అదేవిధంగా స్టేట్ జిఎస్టీ వాళ్ళు స్టేట్ జిఎస్టీ పనిచేస్తారు, సెంట్రల్ జిఎస్టీ యాక్ట్ కూడా చేస్తారు. అంటే 2 యాక్ట్స్ ఉన్నాయి. సిజిఎస్టీ యాక్ట్ అంటే సెంట్రల్ జిఎస్టీ యాక్ట్ వేరే ఉంది, స్టేట్ జిఎస్టీ యాక్ట్ వేరే ఉంది. ఈ 2 కాకుండాను ఇంటర్స్టేట్ ట్రేడ్ కోసమే ఐజిఎస్టీ వేరే ఉంది. ఈ ఐజిఎస్టీ ఈ 3ను అందరూ ఒకే రకంగా చేస్తారు. అయితే ఇనీషియల్గా మాకు కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉండేవి. అంటే అడ్మినిస్ట్రేటివ్ కల్చర్ వేరు, సెంట్రల్ గవర్నమెంట్ కల్చర్ వేరు, స్టేట్ గవర్నమెంట్ కల్చర్ వేరు. అది ఏది మంచిది ఏది చెడ్డదని భాష నేను చెప్పట్లేదు, ఎవరి కల్చర్ వాళ్ళది. ఆ కల్చర్లో కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉండేది. మేము 1991 తర్వాత మేము సెల్ఫ్ అసెస్మెంట్ వెళ్ళిపోయాం. అంటే సెల్ఫ్ అసెస్మెంట్ ఏంటంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఆయన అసెస్మెంట్ ఆయన చేసుకుంటాడు. నేను ముందు మాట్లాడినప్పుడు మీకు ఫిజికల్ తర్వాత ఇది ఎస్ఆర్పి అంటే సెల్ఫ్ రిమూవల్ ప్రొసీజర్ అని చెప్పాను. అవి కూడా తీసేసి మీరే మీ తాలూకా క్లాసిఫికేషను, మీరే మీ తాలూకా రేట్ ఆఫ్ డ్యూటీ మీరు డిటర్మైన్ చేసుకుంటారు. మేము ఇంటర్ఫేర్ అవ్వం. కేవలం అదంతా ఇప్పుడు 2017 తర్వాత లేదు, సెంట్రల్ గవర్నమెంట్లో 90 ముందు, 90 తర్వాత 1990 తర్వాత ప్రకారం 2017లో అరుణ్ జైట్లీ గారు చేసింది ఇదే. సెంట్రల్లో మేము ఏం చేసేవాళ్ళము అంటే సెల్ఫ్ అసెస్మెంట్, ఇంటర్వెన్షన్ ఓన్లీ బై ఆఫ్ ఆడిట్ ఆర్ సెర్చెస్. ఇది మొత్తం జిఎస్టీ మీద తీసుకొచ్చారు. చాలా స్టేట్స్లో ఈ కల్చర్ ఉండేది కాదు, సెల్ఫ్ అసెస్మెంట్ కల్చర్ ఉండేది కాదు. అంటే అది ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది అంటున్నారు. అది ఇప్పుడు జిఎస్టీలో కంప్లీట్ సెల్ఫ్ అసెస్మెంట్ ఇప్పుడు అంటే ఇప్పుడు మోడీ గారు తీసుకొచ్చింది బెనిఫిట్ అంటారు. అది మేము 90 నుండి సెంట్రల్లో ఉండేది కాబట్టి ఇది ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి చాలా ఇదైంది. అంటే దీనివల్ల కామన్ మ్యాన్కి బెనిఫిటే కదా. నేను ముందు ట్రేడర్స్ గురించి మాట్లాడతాను. అంటే ఎవరైతే ఎస్ఎస్సీస్ అంటే ఎవరైతే జిఎస్టీ పన్ను కడుతున్నారో వాళ్ళ గురించి ముందు మాట్లాడతాను. అంటే వాళ్ళకైతే కదా వాళ్ళు కింద వాళ్ళకి ఇస్తారు. సో వాళ్ళ వరకు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది. అదే కాకుండాను కాంపౌండింగ్ అని పెట్టారు, 1.5 crores వరకు కాంపౌండింగ్ అని చేశారు. కానీ కొన్ని ఇబ్బందులు లేవని చెప్పట్లేదు, ఉన్నాయి, ఇబ్బంది ఉండేవి. అన్నిటికన్నా పెద్ద ఇబ్బంది ఇప్పుడు ఇచ్చేశారు, కరెక్ట్ చేశారు. అదేమిటి అంటేను కొన్ని ఐటమ్స్ మీద ఏవైతే నార్మల్ ప్రిన్సిపల్ ఏమిటంటేను రా మెటీరియల్ మీద తక్కువ పన్ను ఉంటుంది, ఫినిష్డ్ మెటీరియల్ మీద ఎక్కువ పన్ను ఉంటుంది. ఎందుకంటే వాల్యూ అడిషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేస్తారు. కానీ కొన్ని ఇప్పుడు నేను ముందు చెప్పినప్పుడు ఒక ప్రాబ్లం ఏదైతే ఉండేదో అదేమిటంటే ట్యాక్స్ అండ్ ద ట్యాక్స్, అది న్యూట్రలైజ్ చేయడం ఎలా అంటేను బై వే ఆఫ్ క్రెడిట్ మెకానిజం చేశాం. అంటే మీరు ఒకవేళ రా మెటీరియల్స్ మీద ఏ ట్యాక్స్ పేమెంట్ చేశారో అది మీరు క్రెడిట్గా తీసుకుని ఆ క్రెడిట్ ఫైనల్ ప్రోడక్ట్లో మీరు పేమెంట్ చేసినప్పుడు అది సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక గోధుమల మీద పన్ను కట్టా, ఓకే, గోధుమలు యాక్చువల్లీ అగ్రికల్చర్ కమ్యూనిటీ ఎగ్జామ్టెడ్. నేను ఎగ్జాంపుల్ ఏమనండి, ఒక ఎయిర్ కండిషన్ ఉందనుకోండి. ఎయిర్ కండిషన్లో బ్రాడ్లీ 3 parts ఉంటాయి. ఒకటి కంప్రెసర్ ఉంటుంది, రెండోది మోటార్ ఉంటుంది, థర్డ్ బ్లోవర్ ఉంటుంది. ఈ 3 ఉంటాయి. ఈ మూడిట్లో ఇప్పుడు వీటికి ఈచ్ ఆఫ్ దెమ్ విల్ సఫర్ సమ్ ట్యాక్స్. సో ఒకటి 100 రూపాయలు, ఒకటి 50 రూపాయలు, ఒక 50 రూపాయలు అనుకుందాం, 200 రూపాయలు. 200 రూపాయల మీద యూనిఫామ్కి 10% అనుకుందాం, 20 రూపాయలు మీరు కట్టారు. అది మీరు తీసుకొచ్చారు, మీరు అసెంబ్లీ చేశారు, ఏసీ అయింది. ఏసీ మీద ఈ మీ తాలూకా కాస్టింగ్ అంతా కలిపి ఇక్కడ 200 అయింది. ఇంకో 50 రూపాయలు వేసుకోండి ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అదర్ కాస్ట్. 250 రూపాయల మీద మీకు అదే 10% వేసుకుంటే 25 రూపాయలు మీరు కట్టాలి. ఈ 25 రూపాయలు మీరు కట్టినప్పుడు ఈ 10, 5, 20 రూపాయలు మీరు ఆ 20లోంచి ఈ 20 మినహాయించుకోవచ్చు. ఆల్రెడీ కట్టాను కాబట్టి, ఆల్రెడీ దీని మీద కట్టారు కాబట్టి అది మినహాయించుకుని మీరు 5 రూపాయలే కట్టాలి ఇన్ క్యాష్. ఇది మటు క్రెడిట్ అకౌంట్ ఉండాలి మీకు. ఈ రకంగా చేశారు. ఈ క్రెడిట్ అకౌంట్ అనేది చాలా స్టేట్స్లో ఉండేవి కావు ఒకటి.
రెండోది ఏంటంటే సెంట్రల్ పన్నులు స్టేట్ వాళ్ళు క్రెడిట్ తీసుకోలేరు, కాబట్టి దాని మీద పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు సింగిల్ ట్యాక్స్ అవ్వడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు తీసుకోవచ్చు, దే ఆ క్రెడిట్ను వాళ్ళు మినహాయించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో జరిగిన సంస్కరణ పెద్దగా ఏంటంటేను ఈ రా మెటీరియల్ మీద, అంటే ఈ మేము రేషనలైజ్ చేసినప్పుడు ఆ టైంలో ఏమైందంటే కొన్ని రా మెటీరియల్ మీద ఎక్కువ పన్ను ఉండేది, ఫైనల్ ప్రోడక్ట్ మీద తక్కువ పన్ను ఉండేది. ఆ కారణం వల్ల ఏమయ్యేదంటేను క్రెడిట్ ఎక్యుములేట్ అయిపోయింది. క్రెడిట్ మనం ఉపయోగించుకోలేకపోతే అది మా కాస్ట్ అవుతుంది. ఇట్ ఈస్ అ కాస్ట్ ఆన్ అస్ బికాజ్ యూ కెన్ నాట్ ఏబుల్ టు యూజ్ ఇట్, యూ నాట్ ఏబుల్ టు సెట్ ఇట్ ఆఫ్. అది ఆ బర్డన్ అనేది రేషనలైజ్ చేసేయడం వల్ల చాలా మట్టుకు ఈ ఇన్వర్స్ రేట్ ఆఫ్ డ్యూటీ ఉంది చూసారా, అది చాలా తగ్గింది. అదొక పెద్ద న్యాచురల్గా అదే కాకుండాను 5 రేట్స్ ఉండేవి, 6 రేట్స్ ఉండేవి జీరోది కలుపుకుంటే, అన్నీను కలిపి మొత్తం తగ్గించారు. దీనివల్ల ఏమవుతుందంటేను క్లాసిఫికేషన్ డిస్ప్యూట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏదైతే సపోజ్ అది 18% మీద పడుతుందా 12% పడుతుందా అని ఒక కన్ఫ్యూషన్ ఏదైతే ఉందో, జనరల్గా ట్రేడర్ ఏమంటాడు, లేదు సార్ నాది 12% పడుతుంది అంటాడు. డిపార్ట్మెంట్ ఏమంటాడు, ఇది 12 కాదు 18 అంటాడు. సో ఈ డిస్ప్యూట్స్ ఉన్నా చూసారా, అవన్నీ తగ్గిపోయి ఒకటే రేట్స్ ఇది అవ్వడం వల్ల. అది కాకుండాను ఇప్పుడు వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ క్రైటీరియా ఏం పెట్టారంటేను లగ్జరీ గూడ్స్ ఏవైతే కన్జంప్షన్ ఫర్ హయ్యర్ ఇన్కమ్ బ్రాకెట్స్ వాటి మీద ట్యాక్స్ కొంచెం ఎక్కువ వేశారు. కామన్ కన్జంప్షన్ గూడ్స్ వాటన్నిటి మీద తగ్గించారు. దీనివల్ల ఏంటంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. అయితే ఒక ప్రావిజన్ జిఎస్టీలో ఉంది, యాంటీ ప్రాఫిటరింగ్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ పన్ను తగ్గిస్తే ఆ పన్ను మీరు అది కన్జ్యూమర్కి మీరు అది పాస్ ఆన్ చేయాలి. మీరు పాస్ ఆన్ చేయకపోతే అది ఇట్ ఈస్ ఎన్ ఎర్రర్, ఇట్స్ ఎ క్రైమ్, ఇట్ ఈస్ ఏ వయలేషన్ ఆఫ్ ది రూల్స్. ఇలాగని చెప్పి ఒక పర్టికులర్ ప్రావిజన్ ఉంది. అయితే ఈ ఎవరైతే అంటే సప్లై చైన్ లార్జ్ సప్లై చైన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళ ప్రాబ్లం ఏమవుతుందంటేను ఒక ఆరిజిన్ పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ ఆరిజిన్ నుండి చేసినప్పుడు రకరకాల చైన్లో లింక్స్ ఉంటాయి. ఈ లింక్స్లో ఈచ్ పర్సన్ హ్యాస్ టు పాస్ ఆన్ దిస్ ఏ మేజర్ ఛాలెంజ్. సో కొందరు కావాలని చేయరు, తర్వాత ఆల్రెడీ గూడ్స్ ఇన్ ట్రాన్జిట్ ఉంటాయి, ఆల్రెడీ ఇన్ స్టాక్ ఉంటాయి, వాటన్నిటికి ఏం చేయాలి? సో ఇవన్నీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇప్పుడు లేదు, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇన్ దిస్ పర్టికులర్ ఇదని చెప్తా, ఈ పర్టికులర్ రేట్లో మీరు ఛార్జ్ చేయాలని చెప్తుంది.